అన్ని మాసాల్లోకెల్లా కార్తీక మాసం చాలా ప్రత్యేకమైంది. ముఖ్యంగా హిందువులకు ఇది చాలా ప్రత్యేకమైన నెల. ఈ పుణ్యమాసం హరిహరులిద్దరికీ అత్యంత ప్రీతికరమైంది. ఈ మాసంలో చేసే శివకేశవారాధనకు విశేష పుణ్యఫలం లభిస్తుందని కార్తీక పురాణం చెబుతోంది. కార్తీక పురాణాన్ని కార్తీక మాసంలో పారాయణం చేయాలి. అయితే కార్తీక పురాణం 30 అధ్యాయాలున్నాయి. వీటిని శాస్త్రపరంగా పఠించడం వల్ల మనకు గొప్ప శక్తి వస్తుందని స్కాంద పురాణ అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణం చెప్తుంది. అయితే 30 రోజుల పాటు రోజుకొక అధ్యాయం చొప్పున పారాయణం చేయాలి. కార్తీక మాసం శుద్ధ పాడ్యమి రోజున మొదలు పెట్టాలి. ఆ పారాయణంలో భాగంగా 12వ అధ్యాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సూత మహర్షి బహుభాషా కోవిదుడు, వేదాంగ విజ్ఞాన గని, పురాణ ఇతిహాసాలను క్షుణ్ణంగా చెప్పగల సుజ్ఞాని, భూత భవిష్యత్ వర్తమానాలను గ్రహించి తెలపగల దిట్ట, మహామేధావి అయిన సూత మహర్షి శౌనకాది మునులందరికీ భగవత్ స్వరూపుడే. సూత మహర్షి కారణంగా నైమిషారణ్యం సకల విజ్ఞాన క్షేత్రమై మానవ ధర్మ ప్రబోధాత్మకంగా విరాజిల్లేది. ఒకనాడు నైమిషారణ్యం అందలి శౌనకాది మునులందరూ సూత మహర్షి ఆశ్రమానికి వచ్చారు. వారందర్నీ కూర్చొని నియోగించి, మునులారా, నేడు అందరూ కలిసి నా ఆశ్రమానికి వచ్చారు. కారణం ఏమైనా ఉందా? మీరు వచ్చిన కారణమేమని సెలవీయమని అడిగాడు. అంతటా శౌనకాది మునులందరూ, మహర్షి, మీ వలన మేమందరం సమస్త విజ్ఞానంతోనూ యజ్ఞ యాగాది జప తపములతోనూ సదాచారములతోనూ వర్ధిల్లుతున్నాము. పాపనాశన కాలము ముక్తిదాయకము అయిన కార్తీక పురాణమును వివరింపమని కోరగా, వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పే కథల క్రమంలో 12వ అధ్యాయమును చెప్తున్నాడు. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి, సాలగ్రామ మహిమలను గురించి వివరించెదను వినుమని వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేసిరి. కార్తీక సోమవారము నాడు ఉదయమున్నే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి వెళ్లి స్నానము చేసి ఆచమనము చేయవలెను. తరువాత శక్తి కొలది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలము శివాలయమునకును గాని విష్ణువాలయమునకు గాని వెళ్లి దేవదేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట భుజింపవలెను. ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా పొందుదురు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసముండి ఆ రాత్రి విష్ణువాలయమునకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిన పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1,000,000 యజ్ఞముల ఫలితము కలుగును. ఈ విధముగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున గంగా నదిలో స్నానము చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజనదానము చేసిన ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధిక ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానుపు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువుకు ఇష్టము. ఆ రోజున శ్రీమంతులైన వారు ఆవు కొమ్ములకు బంగారు తొడుగులను తగిలించి, ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి, దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరంలో ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకంలో స్వర్గ సుఖములు అందుదురు. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖము పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల 4 సముద్రముల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును. దీనికి ఉదాహరణగా ఒక కథ గలదు, శ్రద్ధగా ఆలకింపుము. పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుచుండెడివాడు. వాడు మిక్కిలి దురాశపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవింపక ఇతరులకు పెట్టక బీదలకు దానధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము నెట్టుల అపహరింతునా యను తలంపుతో కుస్థిత బుద్ధి కలిగి
కాలము గడుపుచుండెను. అతనొకనాడు తన గ్రామ సమీపమున ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనము పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చెను. మరికొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడగగా ఆ విప్రుడు, అయ్యా, తమకియ్యవలసిన ధనమును 1 నెల రోజుల గడువులో ఇవ్వగలను. మీ రుణముంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినయముగా వేడుకొనెను. ఆ మాటలకు కోమటి మండిపడి, అట్లు వీలులేదు. నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలయును. లేని ఎడల నీ కంఠము నరికివేయుదును అని ఆవేశము కొలది వెనక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తికను కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిల తన్నుకొని చనిపోయెను. ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుందురని జడిసి తన గ్రామమునకు పారిపోయెను. బ్రాహ్మణ హత్య మహాపాతకం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య మహాపాపము వహించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించెను. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరకకూపములో పడద్రోసిరి. ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దానధర్మములు చేయుచు, పుణ్యకార్యము లాచరించుచు, నీడ కొరకై చెట్లు నాటించుచు, నూతులు చెరువులు త్రవ్వించుచు, సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించెను. ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారియగు నారదుల వారు యమలోకమును దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేసిరి. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములాచరించి విష్ణుదేవునిగా భావించి ఆర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించినది. నేను ధన్యుడను. నా జన్మ తరించినది. నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది నే చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపుడు అని సవినయముగా వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీరా, నేను నీకొక హితువు చెప్పదలిచి వచ్చితిని. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలము కలుగును. 4 జాతులలో నే జాతి వారైనను, స్త్రీ అయినా, పురుషుడైనా, జారుడైనా, చోరుడైనా, పతివ్రతమైన, వ్యభిచారిణి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్టగా ఉపవాసముండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహా నరకము అనుభవించుచున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకొనుము అని చెప్పెను. అంతటా ధర్మవీరుడు, నారద మునివర్య, ఏల ఎనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును. నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసియుంటిని. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పుడు సాలగ్రామమనే జాతి దానము చేసినంత మాత్రమున అయినా ఎట్లు ఉద్ధరించబడును? సంశయము కలుగుతున్నది. దీని వలన ఆకలిగొన్న వాని ఆకలి తీరునా, దాహం గొన్న వాని దాహం తీరునా కాక ఎందులకీ దానము చేయవలయును? నేనీ సాలగ్రామ దానము మాత్రము చేయజాలనని నిర్కర్షగా పలికెను. ధర్మవీరుని అవివేకమునకు విచారించి, వైశ్యుడా, సాలగ్రామమును శిల మాత్రముగా ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రి నరక బాధ నుండి విముక్తి గావింపనేంచితివి అని ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు విడైపోయాను. ధర్మవీరుడు ధనబలము గలవాడై యుండియు, దాన సామర్థ్యము కలిగియుండియు కూడా సాలగ్రామ దానము చెయ్యలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయెను. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టిట చేత మరణానంతరము 7 జన్మలయందు పులి అయి పుట్టి, మరి 3 జన్మలందు వానరమై పుట్టి, 5 జన్మలందు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించియుండెను.
అట్లు జరిగిన తరువాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలము రాగా తండ్రి అయిన పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునకు ఇచ్చి పెళ్లి చేసెను. పెళ్లి అయిన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయెను. చిన్నతనమందే ఆమెకు అష్టకష్టాలు సంభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగేనని తన దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి, నాకు బాలవైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారబోయించెను. ఆ రోజు కార్తీక సోమవారం మగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలమునకు సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమునకేగిరి. మరికొంత కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరో బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామదానము చేయుచు ముక్తి నొందెను. కావున ఓ జనక మహారాజా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము ఇంతింత కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానము చేయుము అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 12వ అధ్యాయము 12వ రోజు పారాయణం సమాప్తం.